మహిమగల రాజువు మా రక్షకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అయ్యా, డిఎస్సి ప్రాముఖ్యంగా నిన్నటి దినంలో ప్రారంభమైనాయి. రాస్తున్న బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదల ఇవ్వండి. ఏ సమయానికి ప్రభా ఏమి రాయాలో వారికి చక్కగా సమయోచితమైన సహాయాన్ని, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అందించమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, బిడ్డలు రాస్తూ ఉన్నారు. చెల్లి కెజియా, చెల్లి ఝాన్సీ, సువర్ణ, శైలు, అలాగే తిమోతి, రిబ్కా, భాగ్యలక్ష్మి, ఇలా కొంతమంది బిడ్డలు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు. మంచి ఉద్యోగాల్లో బిడ్డలు ఉంచండి. అయ్యా, డిఎస్సికి సెలెక్ట్ అయ్యేలా కృపను గ్రహించండి. వారి కుటుంబాల్లో, వారి యొక్క జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుమని, బలపరచుమని. అట్లాగే ప్రభు దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలకు శ్రేష్టమైన కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డని ఈ కృపనివ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత, దీవెన, సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం వరకు మనం కీర్తన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ముగించాం. ఈరోజు 21వ అధ్యాయం, కీర్తనలు 21వ అధ్యాయం అండి. 13 చరణాలు ఉన్నాయి. రారాజుగా కిరీటము ధరింపజేయుడి అనే టైటిల్ ఈ 21వ అధ్యాయానికి ఇవ్వచ్చు. ఇది మెస్సియా కీర్తనగా కూడా మనం చెప్పొచ్చండి. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. 13 వచనాల్లో మొదటి 7 వచనాలని రాజు యొక్క బలరహస్యమని, 8 నుండి 13 వరకు ఉన్న వచనాలని సమృద్ధి అయిన రాజు బలమని చెబుతూ ఉంటారు. అలా 2గా మనం డివైడ్ చేయొచ్చు. మొదటి 7 చరణాలు రాజు యొక్క బలరహస్యం, 8 నుండి 13 చరణాలు సమృద్ధి అయిన రాజు యొక్క బలం. ప్రాముఖ్యంగా 21వ అధ్యాయంలో ఇది దావీదు కీర్తన. మొదటి చరణం అండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. 2వ చరణం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. సెలా అంటే ఏమంటావు అని. ఇక్కడ రాజు యొక్క బలరహస్యం మనకి తెలుస్తూ ఉంది. అంటే రాజుకి ఏ బలం ఎలా వచ్చింది అని. మొట్టమొదటిది ఆ రహస్యం ఏంటో, బలరహస్యం ఏంటో, ఆ రహస్యాన్ని మొదటి వచనంలోనేమో ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం, బల రహస్యాన్ని. 2వ చరణంలోనేమో రహస్యాన్ని రుజువు చేస్తూ ఉన్నాడు. ఏంటో రహస్యం అనేది దాన్ని బట్టి రుజువు చేస్తూ ఉన్నాడు. మనకి 20వ కీర్తన కొనసాగింపే ఈ 21వ కీర్తనగా మనం చూడొచ్చండి. ఈ కీర్తన 21వ కీర్తన యుద్ధం గెలిచిన తర్వాత దేవుణ్ణి స్తుతించే కీర్తన. యుద్ధం యొక్క రణగణాలు ఆగిపోయాయి, యుద్ధంలో రేగినటువంటి ధూళి ఆగిపోయింది, శత్రువు అణిచివేయబడ్డాడు. ఇప్పుడు రాజును అభిషేకించే సమయం. ఇది దావీదు కీర్తనే అయినప్పటికీ కూడా ఈ కీర్తన దావీదు దినాన్ని దాటి దావీదు యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యేసు యొక్క అభిషేకాన్ని గురించి చెబుతుంది. దేవుని అభిషిక్తుని యొక్క పట్టాభిషేకాన్ని గురించి తెలియజేస్తున్న కీర్తనగా ఈ కీర్తన మనం చూడొచ్చండి. దీన్ని దావీదు ప్రధాన గాయకునికి పంపిస్తూ ఇబెలెతీషహర్ అనేటువంటి మాట ఉపయోగించాడు. అంటే ఈ మాటకి తెల్లవారే సూర్యుడు ఉదయించాడు అని అర్థం. సూర్యకిరణాలు ఏటవాలుగా దిజ్మండలం మీద దుప్పి కొమ్ముల వంటి వలె ప్రసరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కీర్తన యుద్ధములో వచ్చినటువంటి విజయాన్ని గురించి ఆనందించే ఒక కీర్తనగా మనం చూస్తున్నాం. ఇది పట్టాభిషేక గీతము, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉండే గీతము. ఇది దావీదు పట్టాభిషేక సమయంలో పాడి ఉండొచ్చు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో తన శత్రువులను జయించి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. ఈ కీర్తనలో ఎక్కువ భాగం మెస్సియాని గురించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దీంట్లో ప్రాముఖ్యంగా 2 భాగాలు చెప్తున్నాం. రాజు కొరకు దేవుడు చేసింది, రాజు కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి. ఇక్కడ మొదటి దాంట్లో చూస్తే, మొదటి భాగములో చూస్తే విజయం యొక్క రహస్యం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. విజయం ఎట్లా సాధించారని. కొంతమంది ఉద్యోగాన్ని సాధించినప్పుడు సక్సెస్ స్టోరీలు రాస్తారు, కొంతమంది ఫెయిల్యూర్ స్టోరీలు కూడా రాస్తూ ఉంటారు. సో ఎట్లా ఏ సూత్రం పాటిస్తే విజయం పొందుతాం. ఉదాహరణకి బిడ్డలు డిఎస్సి రాస్తున్నారు,
డిఎస్సిలో విజయం సాధించాలంటే ఏంటంటే షార్ట్ కట్ ఏంటి అంటే ఆ, విజయానికి షార్ట్ కట్ ఏదైనా ఉందంటే అది హార్డ్ వర్క్ మాత్రమే, కష్టపడి పని చేయడమే, కష్టపడి చదవాలి, కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ ఆ మాటే తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. మొదటి వచనంలో అండి, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అంటే రాజు ఈ లోకాన్ని దర్శించాడు, ఇక్కడ జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఇక్కడ మానవునిలాగానే జీవించాడు. తన బలాన్ని ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గర నుండి ప్రార్థనలో పొందుకునేవారు. తండ్రి అయిన దేవుని అనుమతి లేకుండా ఆయన ఏమీ చేయలేదు. గెత్సెమనేలో కలువరి ఒంటరి పోరాటమే చేశాడు ఆయన. తన బలాన్ని తండ్రి నుండి తెచ్చుకునేవారు. గెత్సెమనే నుండి కలువరి వరకు ఆ బలమే ఆయన నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. గనుక ఇప్పుడు ఆ బలం యొక్క రహస్యం మనకు తెలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, నీ బలమును బట్టి సంతోషించున్నాడు రాజు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. మన బలమేంటి అని అంటే రక్షణే. అక్కడ రక్షణను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, హర్షిస్తూ ఉన్నాడు. అంటే రక్షణ పొందితే ఖచ్చితంగా మనం బలపరచబడతాం. మన బలం ఏంటి అంటే దేవుడిచ్చిన రక్షణ భాగ్యమే. 2వ వచనం అండి, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈ ప్రార్థన యుద్ధంలో విజయం కొరకు చేసిన ప్రార్థన. శిలువ మీద యేసు ప్రభు ఎంత మహిమకరమైన విజయాన్ని సాధించాడో మనకందరికీ తెలుసండి. తన బలాన్ని తండ్రి యొద్ద నుండి పొంది శత్రువు యొక్క బలాన్ని చెల్లాచెదురు చేసి ఓడించి జయించినట్లుగా మనం చూస్తాం. యేసు బలహీనుడిగా ఓడిపోయిన వానిగా మరణించినట్టుగా కనిపించాడు, కానీ తన శత్రువులు అణిచివేస్తాడనేటువంటి విశ్వాసముతో తన తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. చివరిగా సమాప్తమైందని కేక వేసి రాజు యొక్క బలరహస్యాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ చరణంలో మనం చూస్తే అతని మనోభీష్టము, యేసుక్రీస్తు యొక్క మనోభీష్టము మనందరి కొరకు సిలువలో ఆయన మరణించడం. సో అది తండ్రి సఫలం చేశాడనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అట్లాగే అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. కుమారుని ప్రార్థన ప్రతిసారి తండ్రి అంగీకరించి కుమారుడు ఏదైతే అడిగారో అవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 2 చరణాలు మన జీవితానికి ఆపాదించుకుంటే కనుక మన జీవితాల్లో రక్షణ పొందితే, ఆశీర్వాదం పొందాలంటే ఖచ్చితంగా మనము బలపరచబడాలి. ఆ బలం రక్షణ పొందితే రక్షణను బట్టి మనకు బలం వస్తుందండి. కాబట్టి మనం బలపరచబడాలి, బలంగా ఉండాలి అంటే ఆ రక్షణ మనం పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకుంటే మన జీవితాల్లో బలం వస్తుంది. బలాన్ని బట్టి మనము సంతోషిస్తాము, హర్షిస్తాము. అట్లాగే 2వ చరణంలో అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అంటే అభీష్టము అంటే మనస్సు ఏదైతే కోరతా ఉందో, మనస్సు ఏదైతే ఇష్టపడతా ఉందో వాటిని నీవు సఫలము చేయుచున్నావు. సఫలపరిచేలా చేస్తాడంట ఆయన. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. ఎట్లా సఫలం చేస్తాడు? మనం అడగాలి. పెదవుల్లో నుండి వచ్చినటువంటి ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అంటే ఒక నిరీక్షణ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది భక్తులు, బైబిల్లో కూడా అనేక మంది, ప్రాముఖ్యంగా మనకి చక్కని మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా జీవితము కూడా మనకు చక్కని మాదిరిగా మనం చూస్తామండి. యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితాన్ని కనుక మనం చూస్తే మత్తయి సువార్త 14:23లో అండి, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అంటే ఉదయం నుండి ఆయన సాయంకాలం వరకు కూడా ప్రార్థనలోనే గడిపినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6:46 అండి, ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ప్రార్థన చేయడానికి కొండెక్కి ఏకాంతముగా ప్రార్థించడం మనం చూస్తాం. అలాగే మార్కు 1:35, ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన జీవితం మనకు మాదిరండి. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితం ఆయన మానక ప్రార్థిస్తూనే ఉన్నారు. లూకాసు సువార్త 5:16లో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. అంటే కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అదండి. ఎప్పుడు ఖాళీ ఉంటే ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఆయన ప్రార్థన చేసేవారు. మరి మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? మన జీవితాల్లో ఏదైనా గొప్ప కార్యం జరగాలి అంటే ప్రార్థన ఒక్కటే ఆయుధం. మన సమస్యలు పోవాలంటే ప్రార్థనే ఆయుధం. మన జీవితంలో ఆశీర్వాదాలు రావాలంటే కూడా ప్రార్థనే ఆయుధం.
కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టుకుంటే మన ప్రార్థన కూడా ఆయన మానక అంగీకరిస్తాడు. మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, విలువైనటువంటి గొప్ప కార్యాలు చూద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.